ఏకం అమరం ద్రాక్షారం సోమారం క్షీరారామకం క్షేత్రం కుమారరామం చ పంచారామ నమామ్యహం. మచిలీపట్నంలో శ్రీ పాండురంగ విఠలుడి దర్శనం అనంతరం సోమేశ్వర స్వామి దర్శనం కొరకు భీమవరం చేరుకున్నాను. పంచారామ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలలో సోమారామం ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వెలసి ఉంది. ఇక్కడ స్వయంభూ లింగ రూపంలో కొలువై ఉన్న స్వామివారు శ్రీ సోమేశ్వర స్వామి. చరిత్రలోకి వెళ్ళగా పౌరాణిక కథనం ప్రకారం తారకాసురుడి సంహారం తర్వాత అతని శరీరం నుండి ఉద్భవించిన శివలింగ ఖండాలు 5 చోట్ల ప్రతిష్ఠితమయ్యాయి. అవే పంచారామ క్షేత్రాలే. ఆ 5 లింగాలలో ఒకటి ఈ శివమారం. ఇక్కడ శివలింగాన్ని మొదట చంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. చంద్రుడు తన శాప విమోచన కోసం ఇక్కడ శివుని ఆరాధించగా శివుడు ప్రసన్నుడై శాపం నుండి విముక్తి కలిగించాడని విశ్వాసం. అందుకే ఈ క్షేత్రానికి సోమారామం అనే నామం వచ్చింది. ఈ ఆలయంలోని శివలింగానికి ఉన్న అత్యంత అద్భుతమైన ప్రత్యేకత ఏమిటంటే పౌర్ణమి మరియు అమావాస్య రోజుల్లో లింగం వర్ణం మారడం. పౌర్ణమి రోజున శివలింగం శ్వేతవర్ణంలో దర్శనమిస్తుంది. ఇది చంద్రుడి సంపూర్ణ కళను సూచిస్తుందని భక్తుల విశ్వాసం. అమావాస్య రోజున శివలింగం గోధుమ వర్ణంలోకి మారుతుంది. ఇది చంద్రుడు కళలన్నీ కోల్పోయినట్టు సూచిస్తుంది. ఈ వర్ణం మార్పు చంద్రునికి సంబంధించిన శాప విమోచన కవచ ప్రత్యక్ష సాక్ష్యంగా భావిస్తారు. అందుకే పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఈ ఆలయానికి భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. ఇక్కడి దేవాలయం 2 అంతస్తులుగా ఉంటుంది. పై అంతస్తులో అన్నపూర్ణదేవి దేవాలయం ఉంటుంది. దేవాలయానికి జనార్దనుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. అలాగే నవగ్రహ ఆలయ మండపం, ఆంజనేయ స్వామి ఉప ఆలయం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి మరియు సూర్యభగవానుడు ఇరువైపులా ఉంటారు. ఒక నంది ఉంటుంది. ఆ నంది నుండి నేరుగా చూస్తే అన్నపూర్ణాదేవి ఆలయం ఉంటుంది. ఆలయం లోపల ఒక సూక్ష్మ నంది ఉంటుంది. ఆ నంది నుండి నేరుగా చూస్తే శివలింగం ఉంటుంది. ఈ విధంగా చరిత్ర అద్భుతాలు, శాస్త్రీయ విశిష్టత, కుటుంబ దేవతల సమ్మేళనం అన్నీ కలగలిసిన మహాపుణ్యక్షేత్రం ఈ సోమారామం. ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మన జీవితంలో శాంతి, ఆరోగ్యం, భక్తి స్థిరపడతాయని భక్తుల విశ్వాసం. ఓం నమః శివాయ. జై సోమేశ్వర స్వామి.